రైట్ మణికుమార్ అంటే దాదాపుగా చాలా కోలాహలం అయితే ఉంది ఆ ప్రాంతాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సందడి ఉందని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మీ లైన్లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాలాపూర్ గణేష్కి సంబంధించి ఎప్పుడెప్పుడు గంగమ్మ ఒడికి చేరుతారా, ఎప్పుడెప్పుడు ఆ హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకోవడం జరుగుతుందా, హుస్సేన్ సాగర్కి చేరుకోవడం జరుగుతుంది. రెండు కన్నులారా చూసి తరిద్దామని చెప్పి చాలామంది అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ భాగ్యనగర్ ఉత్సవ సమితి అక్కడ ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు ఫ్రేమ్లో చూడొచ్చు. ఆయన అక్కడికి చేరుకొని అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇటు లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు విజయవాడ నుంచి. ఇటు చిన్నారులందరూ కూడా భరతనాట్యం ఆ గణేశుడి ముందు భరతనాట్యంతో ఆయనకు ఇటు మహానిమజ్జనానికి సంబంధించి మరింత శోభాయమానంగా జరిపేలా వాళ్ళంతా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజువల్స్ మీరు చూస్తున్నారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అసలు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మణికుమార్, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు, పక్క మహానిమజ్జనం జరగాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇటు వచ్చే వాళ్ళ సంఖ్య అంటే భారీ గణనాథుని చూడడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ? సాధారణంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 72 అడుగుల భారీ విగ్రహం కాబట్టి ఇంకా ఈ విగ్రహానికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం అంటే దాదాపు 6 పైరేంజర్లతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం, వాటర్ పైపులతో ఇక్కడ విగ్రహానికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం దాదాపు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు ఇక్కడ నిర్వాహకులు చెప్పినారు. దీనికి సంబంధించి కార్యక్రమాన్ని ಎಲ್ಲರೂ చూడడానికి చూసి ధరించడానికి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్కి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికట్టు అధికారుల నుంచి కానీ మున్సిపల్ శాఖ అధికారుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు అంతా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరికొద్దిసేపట్లోనే ఈ నిమజ్జన కార్యక్రమం వైభవంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎప్పుడే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి అటు విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి విగ్రహానికి సంబంధించి నిమజ్జన కార్యక్రమానికి వచ్చినటువంటి పైరేంజులను మీరు ఒకసారి అటు చూడొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం కార్యాచరణ అంతా కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ డూండి గణేష్కి సంబంధించి 72 అడుగుల డూండి గణేష్కి సంబంధించి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు చూసినట్టు విజువల్స్లో పైరేంజుల్లో మరొక 3 పైరేంజుల్లో ఇక్కడికి వస్తాయి. 3 పైరేంజులకు సంబంధించిన వాటితో కూడా పూర్తిగా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఇప్పటికే అటు బారిగేట్లు అన్నీ కూడా కట్టిన పరిస్థితి. ఇప్పటికి భక్తులందరూ కూడా జనసందోహం మీరు అక్కడ ఒకసారి చూడొచ్చు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తండోపతండలుగా భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అటు అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తుగా చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది. మరోవైపు డ్యూటీ ఫ్రెండ్స్ సర్కిల్ సంబంధించిన వారు కూడా ప్రత్యేకంగా వాలంటీర్గా వచ్చి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా మొత్తం ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. రైట్ మణికుమార్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేరుగా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కోలాహలం నెలకొంది. నా కొలీగ్గా మనోజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్ ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఎందుకంటే దాదాపుగా 7 కావస్తుందని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో అక్కడ ఎటువంటి కోలాహలం ఉంది? రాత్రి అవుతున్న కొద్దీ అక్కడ వెలుగులు మరి ముఖ్యంగా విద్యుత్ వెలుగులతో వెలిగిపోతూ ఉంటుందని చెప్పుకోవాలి ఈ సందర్భంలో ట్యాంక్ బండ్. సో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ మనోజ్? అయితే ఒకసారి సచిన్ ఇక్కడ చూడండి. ఒక నాన్న ఆయన కర్ణాటక నుంచి వచ్చాడంటే నేను మాట్లాడిన దాకా తన కూతుర్ని ఆప్క బేటీ హే క్యా బేటీ ఆయన ఆయన భుజాలపై మోస్తూ మొత్తం చూపిస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది ఎనర్జీ సచిన్, నథింగ్ టు సే. నేను పెద్దవాళ్ళు ఎవరిని టచ్ చేయడం లేదు. చిన్న చిన్న పిల్లలే ఫ్రెండ్లీ గణేష్ అనగానే చిన్న చిన్న పిల్లలకు నచ్చుతూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం. किधर से है आप? कर्नाटक से है. कर्नाटक ये देखने के लिए खाली? हाँ, गणेश देखने के लिए. गणेश देखने के लिए कर्नाटक से आया? बीदर से. बीदर से कितने दिन हो रहा आप? हम 2 दिन से आ गए इधर देखने. हाँ. आप बात करते हैं उन्होंने? हाँ, बात करते. किधर से आए अपन? उधर से. हाँ, उधर से. आप देखा है क्या पूरा गणेश को? कैसे लगा? अच्छे. ठीक है. మీరు బెంగళూరు నుంచి వచ్చాను. మేము బెంగళూరు నుంచి వచ్చిరా గణేష్ నిమజ్జనం చూడడానికి.
చూసారా కానీ ఎట్లా అనిపించింది ఏర్పాటు ఎట్లా చాలా బాగుంది ఇక్కడ చూడడానికి అన్ని. సో ఎట్లా అనిపిస్తుంది ఈ క్రౌడ్ ఈ రష్ అంతా ఎట్లా అనిపిస్తుంది ఇది చూడడానికి వచ్చాను, చాలా బాగుంది ఇక్కడ చూడడానికి, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. ఇంకో వైపు సచిన్ ఇక్కడ చూడండి, వాళ్ళ పేరెంట్స్ స్కూటీ మీద ఆ చిన్న పాపని తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి తాళ్లతో కట్టేశారు, కొంచెం జూమ్ తీసుకొని తాళ్లతో కట్టేశారు. ఆ గణనాథుని ముందు పెట్టేసుకున్నారు. ఎవరు ఆయన? ఎవరు? వినాయకుడా. ఎప్పుడు పెట్టావు? కొంచెం సో కొంచెం ట్రాఫిక్ పెరుగుతోంది సచిన్. ఇక్కడ నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను డెఫినెట్ గా. ఆ చిన్న పాపతో మాట్లాడదాం. జై బోలా గణేష్ మహారాజ్ కి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ నుంచి ఇక్కడికి వచ్చారు నిమజ్జనం కోసం. అవునా? ఇది టస్కర్ బాగుంది మీది. మీకోసమేనా? ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నావు కదా, బాధ అనిపిస్తలేదా? లేదా? జై బోలా గణేష్ మహారాజ్ కి. రైట్. ఇక్కడ కొంతమంది గణనాథులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు? छोटा बाजार गोलकुंडा हनुमान टेंपल అసోసియేషన్ నుంచి వచ్చినాం మేము. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? అంతా బాగానే ఉంది. ఎంత సమయం పట్టింది అక్కడి నుంచి? చాలా బాగున్నాయి. ఇప్పటికైతే మనం సమయం పట్టింది అక్కడి నుండి ఇక్కడ రావడానికి 1 hour పట్టింది అంతే. అంతే. ఏం జరిగింది? బ్యాండ్ బాజా భారత్ ఎట్లా ఉంది? అంతా బాగానే ఉంది. అంతా గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. గణనాథుడి విగ్రహానికి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. సో ఇది ఓల్డ్ సిటీ గణేష్, గోల్కొండ చోటా బజార్ సంబంధించి గణేష్. ఇంకో వైపుగా ఇంకో గణేష్ సంబంధించి కూడా చాలా అట్టహాసంగా సంబరాలు జరుపుతున్నారు. చిన్న పెద్ద అంతా కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్? జై బోలా గణేష్ మహారాజ్ కి. అంతా కలిసి ఎట్లా ఉన్నామా? ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఏమనిపిస్తుంది? వైజాగ్ నుంచి వచ్చిరా చూడండి. బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉన్నామా హైదరాబాద్ నిమజ్జనం కార్యక్రమం? సూపర్ గా ఉందండి. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అన్ని వైజాగ్ నుంచి వచ్చిన ఇక్కడ చూడడానికి. వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడ చూడడానికి. ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయమ్మా? ఎట్లా అనిపిస్తోంది? సూపర్ ఉన్నాయి. సో ఇది సచిన్ ఇక్కడ ఎనర్జీ. సో పెద్ద ఎత్తున గణపతులు ఇక్కడికి మళ్ళీ ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటూ ఉన్నాయి చిన్న పిల్లలతో. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చిన్న పిల్లలతో వచ్చారు. ఇబ్బంది ఏం లేదా? టైర్డ్ అయిపోయారా? రెస్ట్ తీసుకుంటారా? లేదు. 10 రోజుల పాటుగా గణేష్ కి పూజ చేసి ఇప్పుడు నిమజ్జనం చేసి ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అండి, సూపర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. జై బోలా గణేష్ మహారాజ్ కి. సో ఇది సచిన్, నీ పేరేంటి? సో ఇది ఇక్కడ ఎనర్జీ, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో అటువైపు నుంచి ఒకసారి జనాన్ని చూపించండి. సో ఇది సచిన్ సిచ్యువేషన్. చాలా ఎక్స్ట్రీమ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకున్నారు. చాలా భారీ ఎత్తున క్రౌడ్ ఇక్కడికి చేరుకొని ఆ గణనాథుని చూడడానికి వస్తున్నారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను అంటే కొంత డైవర్షన్ కూడా చేశారు సచిన్. పబ్లిక్ ఎక్కువ అవడంతో డైరెక్ట్ గా ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 and 5 దగ్గర చేయాల్సిన ఆ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి కొంత డైవర్ట్ చేసి టువర్డ్స్ నక్లెస్ వైపుగా పంపిస్తున్నారు. సో కొంత అధిక సంఖ్యలోనే క్యూలో వస్తూ ఉన్నాయి. సో వచ్చిన వెంటనే పెద్దగా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ గణనాథులన్నింటినీ కూడా పంపించే ప్రయత్నం, నిమజ్జనం చేసే ప్రయత్నం జరుగుతుంది సచిన్. రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఐ థింక్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కాస్త కోలాహలం నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి కోలాహలం ఉందనేది లైవ్ చూద్దాం. చూడొచ్చు కన్నుల పండుగలాగా గణేష్ నిమజ్జనం అనేది కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. హోల్ సిటీ నుంచి గణనాథుడు వచ్చాడు. ఈ గణనాథుడు ఎక్కడి నుంచి? రాజస్థాన్ గణనాథుడు టీము మేము 46 years నుంచి నిలబెడుతున్నాము. అంటే ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే చాలా లుంగిలో అంగరంగ వైభవంలో అందంగా కనిపిస్తుంది. ఎవ్రీ టైం సేమ్ కోడ్. 58 members to 60 members ఉంటాం మేము. ఎవ్రీ టైం ఇలాంటి జులుస్ వెళ్తాది. ఎవ్రీ టైం ఎంజాయ్మెంట్ చేస్తూ వెళ్తాం. ఆల్ ఓవర్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. మీ గణనాథుడు కూడా మొత్తం అంతా కూడా ఫినిషింగ్ కానీ లేకపోతే ఆ లుంగి వేసుకోవడం ఎవ్రీ టైం వెరీ స్పెషల్ గా చేస్తాం మేము. వెరీ స్పెషల్ చేసి వెరీ డిసిప్లైన్ గా ఉంటాము. అండ్ పర్టికులర్ గా మన ఫ్యామిలీ అన్నట్టు నడిపిస్తాం. హైదరాబాద్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఎప్పుడు కూడా ఇలానే చేస్తారని కూడా చెప్తున్నారు. చాలా
మొత్తం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా అంగరంగ వైభవంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఎంజాయ్ చేయాలని. రేపు ఉదయం 12:30 వరకు కూడా పూర్తిగా గణేష్ నిమజ్జనం అంతా కూడా ముగుస్తుందని తెలుస్తుంది. దాదాపు 80% ఆఫ్ గణేషులంతా కూడా నిమజ్జనం జరిగింది. ప్రస్తుతం సెక్రటరీ హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా కూడా కిక్కిర్తిలో ఆగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియోస్. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం కోలాహలం అనే మాట కనుక వినిపించింది అనుకోండి, ఈ సందర్భంలో ఎక్కడికి వచ్చేయాలి? అర్జెంటుగా హైదరాబాద్ ఇటు ట్యాంక్ బండ్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు చాలా ఆ గణనాథులు మీరు చూడండి, భారీ గణనాథులు ఎంత దేదీప్యమానంగా ఉన్నారండి. ఆ అలంకారాలు చూడండి, మరి ముఖ్యంగా డిఫరెంట్ ఇలా గణనాథులు అక్కడికి చేరుకుంటూ ఉంటే, మరి ముఖ్యంగా హుస్సేన్ సాగర్కి చేరుకుంటున్న క్రమంలో అక్కడికే ఎంతో అలంకారాలు చేస్తున్నారు రంగురంగులతో. దాంతోపాటు వైవిధ్యభరితమైన గణనాథులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. వివిధ ఆకృతులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే కొంతమంది ఇటు తిరునామంతో ఆయన్ని తీసుకొస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఇటు ఆపరేషన్ సింధూర్ ఆ కాన్సెప్ట్గా, ఆ థీమ్గా ఇటు గణనాథుని తీసుకొస్తున్న సందర్భం. ఇంకొక సందర్భంలో క్రికెట్ మ్యాచ్కి సంబంధించి క్రికెట్ మ్యాచ్ను ఉద్దేశించి మీరు చూడొచ్చు. సో ఆ థీమ్తో అలా రకరకాల థీమ్స్తో గణనాథుడిని తీసుకొస్తున్నారు ఇప్పుడు హుస్సేన్ సాగర్కి. మరి కాసేపట్లో ఈ గణనాథులకు సంబంధించిన నిమజ్జనం, మహానిమజ్జనం ఆఖరి ఘట్టానికి చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఇటు విజయవాడకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో అక్కడ నిమజ్జనోత్సవం ప్రారంభం కాబోతోంది. ఇటు ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఇటు భారీ గణనాథులు హైదరాబాద్కి. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ థీమ్స్, డిఫరెంట్ థీమ్స్తో వాళ్ళు ఇటు భారీ గణనాథుడిని ఏర్పాటు చేసుకున్న గణనాథుడిని తీసుకురావడం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముష్కర మూకను తన కాలితో తొక్కుతున్నట్టు కనిపిస్తున్నాడు ఆ భారీ గణనాథుడు. ముష్కర మూకరిని తొక్కేస్తున్న అంశానికి సంబంధించి సో ఆ థీమ్తో ఆపరేషన్ సింధూర్ థీమ్. అలాగే ఇటు మహారాష్ట్ర, మరి ముఖ్యంగా ముంబైకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. అక్కడ కూడా ఇటు దేదీప్యమానంగా జరుగుతోంది మహానిమజ్జనోత్సవం. ఇటు విజయవాడ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. విజయవాడలో ఎటువంటి కోలాహలం ఉంది, విజయవాడలో మహానిమజ్జనం ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణి, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది, ఇప్పుడు ఎటువంటి కోలాహలం ఉంది విజయవాడలో? సచిన్ చూడొచ్చు, విజయవాడలో విద్యాధరపురంలో 72 అడుగుల డూండి గణేష్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. మరికొద్దిసేపట్లో మీరు చూస్తున్నారు విజువల్స్లో 72 అడుగుల మహాగణపతికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే జనసందోహం అంతా చేరుకుంది ఇక్కడికి. ఇప్పటికే మహిళలు మీరు విజువల్స్ చూడొచ్చు, అంతా కూడా కోలాటంతో కూడా ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. కొంతమంది మహిళలు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు ఇక్కడ కోలాటం ఆడుతున్నారు మహాగణపతి ముందు? ఎట్లా? చాలా సంతోషంగా ఉందండి. ఇట్లా వచ్చి ఇక్కడ కోలాటం చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఈ డూండి గణేష్? అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం వచ్చి ఖచ్చితంగా ఇక్కడ కోలాటం చేద్దాం అనుకుంటున్నాం. గత ఏడాది వరదలు అప్పుడు ఇక్కడ సరిగ్గా ఉత్సవాలు జరగలేదు, అయినా సరికి ఉత్సవాలు చేశారు. ఈసారి గత ఏడాది వరదల సమయంలో ఉత్సవాలు అంతగా జరుపుకునే పరిస్థితి, ఈ ఏడాది ఎలా జరుపుకున్నారు? గత ఏడాది వరదలు అలా బాధపడ్డారు అందరూ, నిమజ్జనాలు అన్నిటికీ. ఇప్పుడు అలాంటివన్నీ దేవుడి దేవాలు అలాంటివన్నీ ఏం లేకపోవడం వల్ల మంచిగా అంతా చేసుకుంటున్నాం. ఇంకా మహిళలు ఉన్నారు, అంతా కూడా ఇక్కడ ఒక సన్నడి వాతావరణం కనిపిస్తుంది. మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది? మేము ఈ సంవత్సరం వచ్చామండి. ఈ 10 రోజులు రాకేష్ బాబు చాలా బాగా చేశారమ్మా. పోయిన సంవత్సరం వచ్చాం కానీ మాకంత తెలియలేదు. ఈ సంవత్సరం ప్రతిరోజు వస్తున్నాము. కానీ దీపిక కానీ రాకేష్ బాబు కానీ చాలా బాగా చేశారు. కురం మఠం లేకుండా పుణ్యశ్రీ అని పూర్వశ్రీ అని చెప్పేసి ఎవరు ఏమి తేడా చేయకుండా అందరికీ చక్కగా కూర్చోబెట్టి ప్రతిరోజు అందరికీ గొడవ లేకుండా చాలా బాగా చేశారమ్మా. ఆ దంపతులు నూరేళ్ళు చిరంజీవిగా ఉండాలి. ఇలాంటి ఈ రాకేష్ బాబు ఎన్నెన్నో చెయ్యాలి. చాలా బాగా కదా. అంటే ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఒక కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఇక్కడ మహిళలకు ఇంకా కొంతమంది మహిళలు ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
మేము చూశారు కదా, ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పోలాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అంటే మహాగణపతికి సంబంధించి ఇప్పటికే అటు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి అని చెప్పాలి. మరికొద్ది సేపట్లోనే మట్టి గణపతికి సంబంధించి 72 అడుగుల గుండి గణేష్కి సంబంధించి పూర్తి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 6 ఫైర్ ఇంజన్లతో వాటర్తో పైపుల ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. దాదాపు 3 నుంచి 4 గంటల మళ్ళీ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్ ఇప్పుడు ట్యాంక్ బండ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, మరి ముఖ్యంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రస్తుతం కోలాహలం ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా క్రౌడ్ ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఎందుకు ఆ స్థాయిలో క్రౌడ్ చేరుతున్నారు, దాంతోపాటు ఏమైనా రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేయడం జరుగుతోందా, ఒక్కసారిగా క్రౌడ్ రావడానికి కారణం ఏంటి, అక్కడ కోలాహలం నెలకొన్న సందర్భం ఉందంటూ కూడా తెలుస్తోంది. నా కొలీగ్ మనోజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి కోలాహలం ఉంది? ఎందుకంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సాధారణంగా మనం చూస్తూ ఉంటాం జంక్షన్, అది జంక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, లేకపోతే ఐమాక్స్ వెళ్ళే మార్గం కావచ్చు, లేదా టువర్డ్స్ ఇటు హైదరాబాద్ వచ్చే ప్రాంతం కావచ్చు. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి గణనాథులు అటుగా వస్తున్న పరిస్థితి ఉంది అక్కడ మనోజ్? ఈ మార్గం వెంట వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ కానీ ఈ మార్గం వెంట ఎంత క్రౌడ్ హెవీగా ఉంటుంది. ఈ క్రౌడ్ మొత్తాన్ని దాచుకొని అక్కడ వరకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీస్ ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. మరి ముఖ్యంగా 2 కళ్ళు సరిపోవనే చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ థీమ్ అనేది ఈసారి ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఆ గణనాథుడికి సంబంధించి ఒక్కటే కోరుకుంటున్నారు అందరూ కూడా, గణనాథ మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, మరి ముఖ్యంగా ఉగ్రముఖరుని ఉతికి ఆరేసే సత్తా మాకు తండ్రి. దాంతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి కష్టాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు తలెత్తకుండా కాపాడినాయన అని చెప్పి ఆయన్ని వేడుకోవడం జరుగుతోంది. ఇక్కడ గణనాథుని అనేక రూపాలతో పిలుస్తుంటారు. మరి ముఖ్యంగా ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం, లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ, సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదహస్రకం, నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిని ద్వాదశంతు గజాననం అని చెప్పి ఆయనని దాదాపుగా 12 నామాలతో పిలుచుకుంటూ ఉంటారు, పూజించుకుంటూ ఉంటారు. అంటే ఒక నామాలే అంతుంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన నాకు తెలిసి గణేష సహస్రం కూడా ఉందనుకుంటా. అంటే 1000 నామాలతో కూడా పిలుచుకుంటుంటారు. 1000 నామాలే కాదు, అన్నిటికి మించిన రూపాలు, లక్షల్లో రూపాలు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అంటూ ఇంకొక కొత్త థీమ్, బ్రహ్మోస్ అంటూ ఇంకొక కొత్త థీమ్. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇటువంటివి బహుశా ఇంకా కావాలేమో. ఎందుకంటే ఇటు అవగాహన కల్పిస్తూ ఉంటాయి, ఆ గాఢతను తెలుపుతూ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం కోరుకుంటున్నాం, మనం థీమ్ ప్రకారం మనం ఎటువంటి మూడ్లో ఉన్నాం అని చూపించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఒకసారి కోలాహలం కూడా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే విజయవాడలో ఎటువంటి సినారీ ఉందో మీరు చూస్తున్నారు. విజయవాడలో మహిళలు కాస్త సందడి చేస్తున్నారు, కోలాహలం నెలకొంది. ఒక్కసారి కటింగ్ అక్రాస్ టు విజయవాడ వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నా కొలీగ్ మణికుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, అక్కడ కోలాహలం కనిపిస్తోంది. సో ఏం జరుగుతోంది?
భక్తులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కోలాహలంగా ఇక్కడ నృత్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 72 అడుగుల డుండి గణేష్కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఈ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైపోతుంది. ఇప్పటికే భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా ఇప్పటికే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులతో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇంకా వేలాది మంది భక్తులు వచ్చే సందర్భం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. మహాగణపతి 72 అడుగుల రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ఒక కొత్త థీమ్. మీరు చూడొచ్చు వినాయకుడిని ఇటు మొత్తం 4 దిక్కుల ఆయన దర్శన భాగం కలిసేలా, అంటే 360 degrees ఆఫ్ వ్యూ అంటూ ఉంటాం కదా, 360 degrees ఆఫ్ వ్యూని చూపించాలి. ఒక కొత్త థీమ్, ఒక టెక్నాలజీ కూడా తోడవుతోంది. మరి ముఖ్యంగా చూడొచ్చు మీరు కొన్ని సందర్భాలు ఇందాక బ్రహ్మోస్ మిసైల్స్ చూపించినప్పుడు ఆ గొట్టాల్లో నుంచి ఒక రెడ్ కలర్ క్లాత్ ఎగురుతోంది. అంటే ఇన్నాళ్ళు మనం చూసాం గణనాథుల ఊరేగింపు అంటే కనుక కేవలం గణనాథునికి సంబంధించిన విగ్రహాలను మాత్రమే. బట్ గణనాథ విగ్రహం తర్వాత కాస్త అక్కడ కాస్త గెంతుతూ ఉంటారు, చిందులు వేస్తూ ఉంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు, కోలాహలం ఉంటుంది. సో ఇప్పుడు మారిపోతోంది. సో ఈ మారుతున్న పరిణామ క్రమం ఎలా ఉందో మనం చూస్తున్నాం. సో ఒక్కసారి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర, మరి ముఖ్యంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చౌరస్తాకి సంబంధించి కాస్త కోలాహలం నెలకొంటూ ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే టువర్డ్స్ నెక్లెస్ రోడ్, ఇంకొక వైపు ఐమాక్స్ థియేటర్, దాంతోపాటు ఇటు ఖైరతాబాద్కి సంబంధించి కావచ్చు టువర్డ్స్ ఎన్టీఆర్ మార్క్, అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్, కాస్త సందడి నెలకొనే ప్రాంతం. మరి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకుందామా? నేరుగా వెళ్ళిపోతాం అక్కడికి. నా కొలీగ్ మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, అక్కడ ఎటువంటి సందడి వాతావరణం ఉంది? సచిన్, ఒకవైపు ఈ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్న దీంట్లో నో డౌట్ ప్రజలంతా చాలా ఉత్సాహంతో ఉర్రూతలు ఊగించే విధంగా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఒకవైపు ఎనర్జీ కొనసాగుతుంది, ఇంకో వైపుగా నాకు ఒక చిన్న మనసు కలిసి వేసే ఒక అంశం కనిపించింది. ఇక్కడ చూడండి, ఇదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక చిన్న అమ్మాయి ఈ రోప్ పైన అలా సర్కస్ చేస్తూ, అంటే నిజంగా ఎంత ఒకవైపు ఈ కోలాహల మధ్యలో కూడా వారి బ్రతుకు తెరువు కావాలి, తినడానికి ఆహారం కావాలి. ఆ చిన్న పాప చూడండి, ఆ విజువల్ మీకు కనిపిస్తుంటారు. చిన్న పాప చూడడానికి ఒక 4-5 years లేదా ఆల్మోస్ట్ ఒక 8 to 10 years ఆ చిన్న పాప. ఒకవైపు చాలా ఇక్కడ కోలాహల వాతావరణంలో వినాయకుడిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ డప్పు చప్పులతో బ్యాండ్ బాజా బరాత్తో వాళ్ళంతా ఆడిపాడుతూ ఉంటే, ఇక్కడ ఒక చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ ఫీడ్స్ చేస్తూ పబ్లిక్ని పిలిచి బతుకుదెరువు కోసం, తినడానికి తిండి కోసం వారి ప్రయత్నం వైపు మనసు అయితే కలిసివేస్తుంది డెఫినెట్గా. సో మీరు ఇటువంటి వారికి కొంత సహాయంగా ఉండండి, న్యాయం వైపుగా, ధర్మం వైపుగా ఇటువంటి వారికి సహాయం చేస్తూ ప్రకృతిని కాపాడుతూ ఉండండి. తప్పకుండా ఆ దేవుడు, ఆ గణనాథుడు మీ పక్షాన ఉంటాడు, మీ కోరికలు నెరవేరుస్తాడు. వాళ్ళు అడుగుతుంది మనం ఏదో పెద్దగా సహాయం అడగట్లేదు, వాళ్ళు చిన్నగా వాళ్ళ బతుకుదేరు కోసం, వాళ్ళ ఆహారం కోసం, వాళ్ళ యొక్క బతుకుదేరు కోసం. చూడండి, కన్న తల్లి కూడా చేతిలో ఇంకో చిన్న బాబునెత్తుకొని ఉంది. తను ఆ బాబుని ఎత్తుకొని ఆ పాపని ఇలా నడుమని చెప్పినప్పుడల్లా పాప మా అమ్మాయి అంత ఇబ్బంది పడుతూ కూడా తన మెడలో అంతటి బరువైనటువంటి ఆ కర్రని మోస్తూ ఇలా తిరగడం చూస్తున్నాం. సచిన్, ఇంకో వైపుగా చూడండి, ఆ చిన్న పాప ఆ ప్లేట్ అలా తాడుపై పెట్టుకొని గెంతుతూ ఉంది. నేను ఇందాక ఇక్కడికి వచ్చి చూశాను, మనకు తోచిన సహాయం మనం కూడా చేశాం. బట్ చూడండి, ఎవరి బతుకు తెరువు వాళ్ళది. ఒకరేమో ఇక్కడ ఆనందోత్సాహం మధ్యలో ఆటపాటలతో ఆడి తేలుతూ ఉంటే, ఆ అమ్మాయి ఆ తాడుపై ఆ బొమ్మల ఆడుతూ బతుకు తెరువు కోసం ప్రయత్నం చేస్తుంది. సో నిజంగా ఒక కలిచివేసే అంశం అని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ చాలామంది కూడా చేరుకున్నారు, వారంతా ఇక్కడ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు, వారికి తోచే సహాయం వారంతా చేస్తూనే ఉన్నారు. సో ఇది ఎగ్జాక్ట్గా ఐమాక్స్ దగ్గర సమీపంగా ఇందిరాగాంధీ స్టాచ్యూ నియర్ బైలో వారంతా కూడా ఒక చిన్నగా ఆ కర్రల సహాయంతో తాడును కట్టి, అటువైపు చూడండి, బహుశా వారి తండ్రి అయి ఉంటాడు, అక్కడ కూర్చొని తాడు పైన ఆయన బలంగా పట్టుకొని కూర్చుంటూ ఉంటే ఆ చిన్న పాప అలా తాడుపై గెలుతూ ఉంది. ఇది డెఫినెట్గా ఒక మనసు కలిసివేసే అంశమే. బట్ మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడ ఒకవైపు క్రౌడ్ చూపిస్తే కనుక చూడండి, ఇక్కడ క్రౌడ్ ఎంతలా క్రౌడ్ ఉందో చూడండి, చుట్టూ ఎంత క్రౌడ్ చేరుకుంది అనేది. అందరూ కూడా ఈ క్రౌడ్ అంతా కూడా తమ ఫోన్లలో ఆ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నారు, తమకు తోచిన సహాయం వారంతా చేస్తూ ఉన్నారు. ఆ చిన్న పాప చేసేటువంటి ఆ ఫీట్స్ని కర్రపై ఆ ప్లేట్ పెట్టుకొని అలా నడుస్తూ గెంతుతూ వెళ్తుంది. సో చుట్టూ
ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల చుట్టూ మొత్తం కూడా జనం గుమికూడి ఉన్నారు. సో మనం కొంచెం ఇంకా ముందుకు వెళ్తే కనుక పెద్ద ఎత్తున రష్ అయితే ఉంది సచిన్. ఇక్కడ హెవీ రష్ కనిపిస్తోంది. సో ఈ రష్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎటుదటు జరిగే విధంగా పోలీసులు కూడా ఆ వినాయక నిమజ్జనానికి వచ్చినటువంటి ఆ విగ్రహాలన్నింటినీ కూడా టువర్డ్స్ నక్లెస్ రోడ్ వైపుగా పంపిస్తూ ఉన్నారు. రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనోజ్ చెప్పినట్టుగా ఇటువంటి ఘటనలు అంటే ఇటువంటి ఈవెంట్స్లో ఒకరిది ఆకలి కోసం పోరాటం, మరికొంతమందిది అక్కడున్న ఆ కోలాహలాన్ని చూడాలని ఆరాటానికి పోరాటానికి మధ్య బహుశా ఎక్కడో చిన్న యుద్ధం జరుగుతుందేమో. సో అక్కడి నుంచి ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. లైవ్ అప్డేట్స్ని కంటిన్యూ చేసిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ట్యాంక్ బండ్ కోలాహలంగా మారింది. ఇప్పుడు టైం మించుతున్న కొద్దీ, ఎందుకంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ ట్యాంక్ బండ్ కోలాహలం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి రాత్రిపూట 12 ఆ ప్రాంతంలో చాలా మంది వెళ్తూ ఉంటారు. అబ్బా అప్పుడే ఉంటుంది అబ్బా మజా. ఇప్పుడు ఈ టైంలో వెళ్తూ ఉంటే కనుక మజా వేరే ఉంటుంది. ఒక్కసారి లైవ్ అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. మట్టి బొమ్మల పూజ ఇష్టమని చెప్పి గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ప్రస్తుతం ట్యాంక్ బండ్ మాత్రమే కాదు, అదేంటి మార్నింగ్ నుంచి కూడా ట్యాంక్ బండ్ అంటున్నారు కదా. నా మాటల్లో కాదు, ఒక్కసారి మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటుంటే కనుక ట్యాంక్ బండ్ ప్రాంతానికి వెళ్ళండి. ఒకసారి ఎవరైనా కాస్త డల్గా ఉన్నారనిపించింది అనుకోండి, ఒక్కసారి ట్యాంక్ బండ్కి వెళ్ళండి. మీరు డల్ అనే పదం తీసుకెళ్ళి ఆ హుస్సేన్ సాగర్లో ముంచేసి వస్తారు. రిమెంబర్, నా మాట ఇది. వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆ కోలాహలం ఏంటి, ఆ దేదీప్యమానం ఏంటి, ఆ ఎంజాయ్మెంట్ ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, ఆ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్సెస్ ఒక్కొక్కరికి కూడా. ఎందుకంటే సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఎవరు ప్రొఫెషనల్ డాన్సర్స్ కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన కళను అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది పాడుతూ ఉంటారు, కొంతమంది ఆడుతూ ఉంటారు, కొంతమంది గెద్దుతూ ఉంటారు, కొంతమంది నవ్వులు చిందిస్తూ ఉంటారు. ఆ ఎనర్జీ, ఆ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. అవన్నీ మేడవింపు అనేది చెప్పుకోవాలి. సాధారణంగా సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు అంటూ ఉంటాం. సిద్ధి బుద్ధి ఈ రెండు కూడా. సో చదువు గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే వినాయకుడు అంటేనే కాస్త ఎటువంటి విజ్ఞానం లేకుండా ఇస్తే కనుక ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా వేరే పీక్స్ కళలు కూడా అలాగే ఆదరిస్తూ ఉంటాడు. అందుకే ఆయన దగ్గర డాన్సులు వేస్తూ ఉంటారు. ఆయన వేదిక చాలామందికి, బహుశా మీలో ఎవరికైనా చాలామంది ఇటు వినాయక చవితి నిమజ్జనాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అప్పుడు డాన్స్ వేయడం ప్రారంభిస్తారు చిన్న పిల్లలు. ఆ తర్వాత కట్ చేస్తే వాళ్ళు పెద్ద డాన్సర్స్ అయిపోతారు. కట్ చేసి వాళ్ళని అడిగితే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేశారా అంటే, నేను మా గణేష్ మండపాల దగ్గర డాన్స్ వేయడం స్టార్ట్ చేశా అంటారు. అలా కొంతమంది సింగర్స్కి సంబంధించి, బాబు ఎక్కడ నువ్వు పాడడం స్టార్ట్ చేసావంటే, ఏముంది మా ఇంటి దగ్గర వినాయక చవితి ఈవెంట్లు అవుతూ ఉంటాయి కదా, అప్పుడు నేను పాడేవాడిని, లేకపోతే ఇలా పాడేదాన్ని అంతే. అక్కడి నుంచి నా వాయిస్ బాగుందరు ఇలా పొగిడేవారు, కట్ చేస్తే ఒక పెద్ద సింగర్ అయ్యని చెప్తూ ఉంటారు. సో ఒక ఈవెంట్ ఇది. కళలకు ఎస్ వీడిలో ఈ టాలెంట్ ఉందని చెప్పి గుర్తించేందుకు, ఆ గుర్తింపు ఇచ్చేందుకు ఒక ప్లాట్ఫామ్. చాలామంది ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికో ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మీరు చూడొచ్చు, క్రాకర్స్ బాణసంచ వెలుగులతో దేదీప్యమానంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు ముంబైకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, మరొక పక్క విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు హైదరాబాద్లో ఎటువంటి కోలాహలం ఉంది అనేది. ఈరోజు హుస్సేన్ సాగర్కి సంబంధించిన చుట్టూత అంటే నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కావచ్చు, ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, చుట్టూత మీరు చూస్తే దాదాపుగా 40-50 క్రేన్స్ ఉంటాయి. ఏదో ఒక మణిహారం, ఒక ముత్యాల హారం హుస్సేన్ సాగర్కి వేశారన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కనుక ఎవరైనా ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళు ఉంటే కనుక ఆ వేలో వాళ్ళకైతే మాత్రం భలే అనిపిస్తుంది అబ్బా వ్యూ. సో నా కొలీగ్ మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మనోజ్, నేను ఆ దేదీప్యమానం గురించి మాట్లాడుతున్న సందర్భం, ఎందుకంటే ఆ విద్యుత్ దీపాల వెలుగుల గురించి. సో విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి ముంబైలో ఎటువంటి కోలాహలం ఉందో. అటు గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒకసారి చూడొచ్చు. ఎక్కడికక్కడ నిలిచిపోయి రచన అనేంతలా ఉన్నాయి. అక్కడ బాణసంచ కాల్చుతున్నారు, దాంతోపాటు విద్యుత్ దీపాలతో దగదగాయమానంగా ఉందనే చెప్పుకోవాలి ఆ ప్రాంతం అంతా కూడా. కేవలం అటు ముంబై అయినా కాదే, యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు గణేష్ నిమజ్జనాన్ని
చాలా అత్యంత శోభాయమానంగా జరుపుకుంటున్నారు. ఎంతలా అంటే అసలు మాటల్లో చెప్పడానికి మాటలు దొరకలేనంతగా అని చెప్పుకోవచ్చు. సో మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు దాదాపుగా సాయంత్రం 7 కావస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. 7:10 దాటిన తర్వాత అంటే 7 దాటిన తర్వాత మొత్తం వెలుగు జిలుగులతో సాధారణంగానే ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో మనం చూసాం. సో ఒకసారి మనోజ్ని అడిగే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనోజ్ కూడా ఐ నో తను మార్నింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉంటారు. సో రెగ్యులర్గా చూసిన ట్యాంక్ బండ్కి అండ్ ఈరోజు చూసే ట్యాంక్ బండ్కి ఎటువంటి డిఫరెన్స్ అని తెలుసుకుందాం. మనోజ్, మీరు రెగ్యులర్గా ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉంటారు అండ్ మనం ఎవరైనా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. సో రెగ్యులర్గా ట్యాంక్ బండ్కి అండ్ ఈ రోజు ట్యాంక్ బండ్కి ఎటువంటి డిఫరెన్స్ ఉంది? అక్కడ క్రౌడ్ ఏమంటున్నారు మనోజ్? మళ్ళీ ఒక గణనాథుడు మనకు కనిపిస్తున్నాడు. తలపై మోస్తూ ఒక చిన్నారి ఆ చిన్న బుజ్జి ఇద్దరు పిల్లలు కలిసి తలపై మోస్తూ అలా వస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చింది? మేము పడంపేట నుండి వచ్చినాం సార్. ఓకే. బాలపూర్ దగ్గర బాలపూర్ దగ్గర పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆ గణేష్ తరపు నుండే వచ్చినాము. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గణేష్ ఉంటేనే అక్కడ పర్మిషన్ ఇచ్చిండు కాబట్టి ఎంత దూరమైనా సరే కానీ నలుగురం చిన్న బండి మీద అంత దూరం వచ్చినామంటే నిజంగా దేవుడు మాకు నలుగురం చిన్న బండి మీద అంత దూరం ఇలాంటి అదృష్టం శివుడే కల్పించాడు. ఈ టక్కర్ బాగుంది, ఈ గణనాథు తీసుకొచ్చి టక్కర్ బాగుంది, శివుడే కల్పించాడు నిజంగా. జై జై. మన అందరం కూడా గణేష్ని భక్తితో మొక్కుంటే నమ్ముకోండి, ఒక్కరు కూడా కంపల్సరీగా మనకి ఏదో దారి ఇస్తా ఉంటాడు. ఆ శివుడు పరమశివుడు పైనుండి నిజంగా తన యొక్క కుమారుని మనం వచ్చేసి సంతోషంగా నిమజ్జనం చేయడం అంటే ఇంతకంటే అదృష్టం మన జీవితంలో. బాబుతో మాట్లాడదాం. గణేష్ పూజ చేస్తున్నావా అంటే ఈ డెకరేషన్ అన్ని నువ్వే చేస్తున్నావు, పూజలు చేస్తున్నావా? ఓకే. మాట్లాడవా? ఇది సిచ్యువేషన్ ప్రెసెంట్ వచ్చింది ఇక్కడ కరెంట్ గా. ఇది సిచ్యువేషన్ ప్రెసెంట్ వచ్చింది ఇక్కడ కరెంట్ గా. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా చిన్న పిల్లలే వారు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని ఇక్కడ మొత్తం కంప్లీట్ గా చిన్న పిల్లలే వారు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని ఆ గణనాథుడిని ఆ తలపై అలా మోస్తూ అలా వెళ్తూ ఉంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి. ఒక ఫ్రెండ్ లా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. గణేష్ ని ఒక ఫ్రెండ్ లా ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ కాస్ట్యూమ్ పిల్లలు తీసుకొని చిన్న పిల్లలు తీసుకొచ్చి ఇబ్బంది అనిపిస్తలేదు? ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది ఏం లేదా? ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? అంతా బాగుంది సార్. పోలీస్ క్రౌడ్ క్రౌడ్ ఏమి ఎక్కువ. రైట్. ఇది సచిన్ ఇక్కడ ఇంకా చూస్తే చాలా విజువల్స్ ఇక్కడ చూడండి. కొంతమంది ఇక్కడ బాసట తీర్చోట కూర్చొని పోయి ఫోటోలు తీసుకుంటున్నారు. సో మెయిన్ ఇక్కడ దగ్గర కూడా వచ్చిపోయి వారంతా ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. సో మెయిన్ ఇక్కడ ఇంకా క్రౌడ్ ఉండగల కారణం వన్ థింగ్ సచి, రేపు సండే, ఇట్స్ ఏ హాలిడే. సో పిల్లలకు కూడా స్కూల్ ఉండదు. సో పిల్లల్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి చూపించాలన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈ ట్యాంక్ బండ్ లో వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకొని 9 రోజులుగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేయాలనుకుంటున్నారు. సో వారంతా కూడా స్వయంగా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి బైక్ పై వస్తూ వాళ్ళే భుజం పైన వాళ్ళ తల పైన గణనాథుని మోస్తూ వెళ్తున్నారు. సో ఇంకో విజువల్ చూస్తుంటే అటువైపు టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఐమాక్స్ నుంచి టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కంప్లీట్ గా క్రౌడ్ తో నిండిపోయింది. కంప్లీట్ క్రౌడ్ తో నిండిపోయింది. భారీగా ఇక్కడికి జనం వస్తూ ఉన్నారు. వారంతా కూడా ఈరోజు ఆ గణనాథుని దర్శనం చేసుకొని తర్వాత ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వస్తున్నారు. ఇటువైపుగా ట్యాంక్ బండ్ అంటేనే రిఫ్రెష్మెంట్ స్పాట్. చాలా మంది కూడా ఆ ట్యాంక్ బండ్ పక్కనే అలా ఉండిపోతూ ట్యాంక్ బండ్ పక్కనే అలా ఉండిపోతూ ఉంటూ రిఫ్రెష్ అవుతూ ఉంటారు. ఓవైపు సెక్రటేరియట్, మరోవైపు హుస్సేన్ సాగర్, ఇంకోవైపు బుద్ధ విగ్రహం, అక్కడే అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత ఐమాక్స్. ఎటు చూసినా ఇదొక అమ్యూజ్మెంట్, ఒక రిఫ్రెష్మెంట్ హైదరాబాద్ నగర వాసులకి. సో జనరల్ గానే అలా ఉంటే మరి ఈరోజు దట్టు గణేష్ నిమజ్జనోత్సవం. సో ఆ నిమజ్జనోత్సవం ఇంకా ఎటువంటి అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా క్రౌడ్ చేరుకుంటుంది. సో చాలా క్రౌడ్ చేరుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ గణనాథుని చూపించేందుకు వారంతా వస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు చిన్న పిల్లలందరినీ కూడా వాళ్ళ భుజాలపై మోస్తూ, ఆ తల్లిదండ్రుల భుజాలపై మోస్తూ ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి
ఆ గణనాథులు చూపిస్తున్నారు. సో అటువైపు నుంచి గణనాథులు కూడా రావడం మనం చూస్తున్నాం సచిన్. సో వన్ సైడ్ గా వన్ వేలోనే ఆ గణనాథులను తీసుకొస్తూ ఉన్నారు. సో వన్ వేలో తరలించిన గణనాథుని ఐమాక్స్ దగ్గర నుంచి టువర్డ్స్ నక్లెస్ రోడ్ వైపుగా తరలించి నక్లెస్ రోడ్ నుంచి అక్కడ కూడా కొన్ని క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆ క్రేన్ల సహాయంతో ఆ గణనాథుల యొక్క నిమజ్జనం జరుగుతోంది. సో ఇది అటు టువర్డ్స్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి అంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇది ప్రజెంట్ ఈ రూట్ మార్చారు కాబట్టి తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి నక్లెస్ రోడ్ వైపుగా రైట్ సైడ్లో